కులబాంధవులందరికీ నమస్కారం. రేపు 9వ తారీఖు జరుపుకోబోయే మహాసభల గురించి అధ్యక్షులు కమర్త మురళి గారు మీకు వివరించారు. ముఖ్యంగా చేనేత కార్మికులు ఒక్కరోజు పని పక్కకు పెట్టి ఇట్టి సమావేశానికి వచ్చిన ఎడల ఒకటి పోరాడేది మీకోసం, రాష్ట్ర అధ్యక్షులైన అఖిల భారత అధ్యక్షులైన పోరాడేది మీకోసం, మీ అభివృద్ధి కోసం. కాబట్టి అది దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా ఇట్టి సమావేశానికి హాజరైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మన జనాభా ఏంది, మన పట్టుదల ఏంది, మన ఐక్యత ఏంది అనేది అతని దృష్టికి వెళ్తుంది. కాబట్టి ఇంకోటి మన డిమాండ్, మన రాష్ట్ర అధ్యక్షులు కమర్త మురళి గారు ఆల్రెడీ మంత్రులను కలవడం జరిగింది, ముఖ్యమంత్రిని కూడా కలిసిర్రు, మన సమస్యలు ఏందో చెప్పురు. కాబట్టి మన జనాభాని చూసి అదే ప్రాంగణంలో అదే గ్రౌండ్లో మన కార్పొరేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మన చేనేత కార్మికులకు సంబంధించి త్రిప్ట్ పథకం అనుకోండి, మరియు జియోట్యాగ్ నెంబర్ల గురించి అనుకోండి, స్థానిక సంస్థల ఎన్నికలు అనుకోండి, సహకార సంఘాల ఎన్నికలు వాటి సభ్యత్వాల గురించి అనుకోండి, పూర్తిగా విశదీకరించారు మన రాష్ట్ర అధ్యక్షులు కమర్త మురళి గారు ముఖ్యమంత్రి. కాబట్టి ఇట్టి సమావేశానికి అత్యధిక జనాభా మీరు వచ్చిరనుకోండి, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడతాం, మనం ఏందో నిరూపించుకున్నట్టయితుంది. కాబట్టి దయచేసి కుటుంబ సమేతంగా అందరూ కదిలి రావాలని కోరుకుంటూ జై మార్కండేయ.